మనము దూదేకుల వాళ్ళది నూరు భాష ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా సముతుంది. వాళ్ళ డిమాండ్స్ ఏమంటే చట్టసభలో వాళ్ళకి ఎలాంటి హక్కు కలిగించడం లేదు కాబట్టి బాబాసాహెబ్ గారు చెప్పినట్లు వాళ్ళకు చనిపోయినట్లని అని భావిస్తున్నారు. వాళ్ళ ద్వారా రాష్ట్ర నాయకులతో వాళ్ళ డిమాండ్స్ ఏమిటో మనం కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏంటి? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు చట్టసభల్లోకి ఏ కులమైతే అడుగు పెట్టదో ఆ కులం అంతరించిపోతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు 23 లక్షల మంది ఉన్న మేము నూరు భాషలకు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చట్టసభలోకి అవకాశం కల్పించలేదు. అదేవిధంగా బాబాసాహెబ్ గారికి మౌన దీక్ష రూపంలో మేము తెలియపరచడానికి వచ్చాము. ఏ రాజకీయ పార్టీ అయితే మాకు చట్టసభలో అవకాశం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మా 23 లక్షల మంది ఏకమొత్తంగా ఓట్లేస్తామని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాం. అలా ఏ పార్టీ అయితే మాకు అవకాశం కల్పించదో ఆ పార్టీకి మేము దూరంగా ఉండి దాన్ని ఓడించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. సరే, ఇప్పుడు ఎలక్షన్లు రాబోయే ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. 2 మంత్స్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము న్యాయబద్ధంగా అంబేద్కర్ గారు చెప్పిన రూట్లో మౌన దీక్షలు చేపడుతున్నాం. గుంటూరులో చేపట్టాం, నంద్యాలలో చేపట్టాం, నెల్లూరులో చేపట్టాం. ఈ నెల రోజుల్లో ప్రతి జిల్లాలో ఇదే కార్యక్రమం చేపడతాం. మా హక్కు మాకు వచ్చేంత వరకు మేము ఈ మౌన దీక్షలు పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు రాజకీయ పార్టీలో కానీ సీట్లు లేకపోతే మీరు ఇండిపెండెంట్ అయ్యడానికి రెడీగా ఉన్నారా? సుమారు 175 నియోజకవర్గాల్లో మేము 30 నియోజకవర్గాలలో 30 నుంచి 35 మంది మా ఓట్లు ఉన్నాయి. మాకు ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం కల్పించని ఎడల మేము స్వతంత్రంగా నామినేషన్ వెళ్ళి మా నూరు భాష సత్తా మేము తాచుకుంటాం. ఇప్పుడు ముస్లింకి కేటాయిస్తున్నారు, మీ దూదేకుల వాళ్ళకి ఎందుకు కేటాయించడం లేదు ప్రభుత్వం? సార్, ఈరోజు రాష్ట్రంలో 70 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు సామాజిక న్యాయం అంటున్నాడు. యాక్చువల్గా మా సోదరులైన వాళ్ళకు కూడా సామాజిక న్యాయం జరగటంలా. ఈరోజు 2 లక్షల మంది ఉన్న 2 లక్షల మంది ఓటర్లకు 5 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారు. అలాంటిది 70 లక్షల మంది ఉన్న మా మైనార్టీ సోదరులకు మాకు కానీ ఎన్ని సీట్లు రావాలి? సుమారు 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. అలాంటిది 5 సీట్లు ఇచ్చి సర్ది పెట్టుకుంటున్నారు. ఇదే సామాజిక న్యాయం? ఎక్కడని సామాజిక న్యాయం? మేము ఒకటే డిమాండు, 70 లక్షల మంది ఉన్న మేము మా మైనార్టీ సోదరులు దామాషా ప్రకారం 12 లక్షలు ఇచ్చి వాళ్ళల్లో 23 లక్షల మంది ఉన్న మాకు కూడా 5 సీట్లు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పీర్ మహమ్మద్ అండి, రాష్ట్ర అధ్యక్షుడు నూరు భాష ముస్లిం సంఘం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని